బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్యకు సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదు. గండికోట రహస్యంగానే కొనసాగుతుంది. అయితే ఇవాళ ఈ కేసుకు సంబంధించిన ఎవరు చంపారు అని నిందితుల విషయాలకు సంబంధించి కూడా నిందితులను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటికే అదే ప్రదేశంలో తిరిగిన ముగ్గురు అనుమానితుల కాల్ డేటాను అదేవిధంగా వాళ్ళ సిగ్నల్ ఆధారంగా కూడా వాళ్ళను ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్న తెలుస్తోంది. అయితే మొదటి రోజు నుంచి కూడా ముందు ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో అతని లోకేషే చంపేసి ఉంటాడు అనే అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత అనుమానం కాస్త తన అమ్మాయి సోదరుడైన అన్నపైకి వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా వాళ్ళిద్దరు కాదు, ఎవరైనా మూడో వ్యక్తి కూడా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్య కేసుకి సంబంధించి కూడా ఇంకా మిస్టరీ వీడలేదు. ఇంటర్ స్టూడెంట్ కేసులో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు అనుమానితులను పోలీసులు గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముగ్గురి మొబైల్ సిగ్నల్ లొకేషన్లు కూడా పరిశీలించారు. హత్య కేసులో లవర్ ప్రియుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో అతని హస్తం లేదంటూ కూడా డిఐజీ చెప్పడం జరిగింది. ఇక 3 రోజుల నుంచి గండికోటలో అక్కడే ఎస్పీ ఉంటూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి కూడా చూసినట్టు తెలుస్తుంది. ఇక ఇవాళ కేసుకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్ననే ఒక ప్రెస్ మీట్ ద్వారా డిఎస్పీ ఇంకా ఎస్పీ వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఛేదించి దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెడతామని నిన్ననే చెప్పారు. కానీ నిన్న మరిన్ని కీలకమైన ఆధారాలు లభించడంతో ఆ ప్రెస్ మీట్ కాస్త ఇవాళ వాయిదా పడింది. సో ఇవాళ సాయంత్రం వరకు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా నిందితులను మేము కనుగొన్నాం. ఇక మరికొన్ని గంటల్లో నిందితులను మీడియా ముందర ప్రవేశపెడతామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి డిఐజీ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నిన్న కడప జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. నిన్న పొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోని ఎస్పీ గారు డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈరోజు పొద్దున్న ఉదయం 11-12 ఈరోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము, త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఫస్ట్ అయితే లోకేష్ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతనిపైన అనుమానం వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే అన్న ఉన్నారో అతనిపైన అనుమానం వెళ్ళింది. అయితే అక్కడ
ఏదైతే రేప్ జరిగిందో అని దానికి సంబంధించి కూడా రేప్ జరగలేదు. అండ్ ఆల్సో లోకేష్ కూడా ఇందులో ఇన్వాల్వ్ లేడు అని కూడా దాన్ని కూడా రూల్ అవుట్ చేశారు పోలీసులు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. ఎస్ శివ, ఇప్పటికీ 3వ రోజు అమ్మాయి చనిపోయిన తర్వాత గండికోటలో అమ్మాయి చనిపోయిన తర్వాత రకరకాల అనుమానాలు బయటకు వచ్చాయి. రేప్ జరిగిందనే అనుమానం వచ్చింది, ఆ తర్వాత ప్రియుడి పైన అనుమానం వెళ్ళింది, తర్వాత ఏకంగా సోదరుడు ఆ అమ్మాయి అన్న ఎవరైతే ఉన్నారో అతనిపైన అనుమానం వెళ్ళింది. అయినా కూడా ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే ఖచ్చితంగా సాయంత్రం లోపు ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు అండ్ ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి శివ? సయ్యద్ గండికోటలో దారుణ హత్య గురైనటువంటి బాలిక వైష్ణవి కేసు మాత్రం 3 రోజులుగా మిస్టరీగా కొనసాగుతుంది. అయితే మొదటి వరకు మాత్రం బాలిక ప్రియుడు ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ పై అనుమానాలు వ్యక్తం చేశారు, లోకేష్ ను అదుపులోకి విచారించారు. అయితే దీంట్లో మాత్రం కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకేష్ అక్కడెక్కడా కూడా గండికోటలోకి ఎంట్రీ అయినట్టు కూడా ఆధారాలు లేవు. కేవలం తను గండికోట బయట ఉన్న ఒక రిసార్ట్ లో మాత్రం 2 గంటలు స్పెండ్ చేశాడు. ఆ తర్వాత బాలికను అక్కడ గండికోటలోని ఎంట్రీ ద్వారా వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడ మన సీసీ ఫుటేజ్ కూడా స్పష్టంగా రికార్డ్ అయింది. అక్కడ గండికోట గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిన తర్వాత మాత్రం బాలిక ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అన్న అక్కడ ప్రాథమిక ఆధారాలు లభించాయి. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఆ బాలిక 12 గంటల తర్వాత మాత్రమే హత్యకు గురైనట్లు ప్రాథమిక ఆధారాలు వెల్లడించారు పోలీసులు సైతం. అయితే అక్కడ హత్య ఎలా జరిగింది అనే అంశంపై మాత్రం పోలీసులు మిస్టేక్ విచారణ కొనసాగుతూనే ఉంది. పోలీసులు దీంట్లో మాత్రం చాలా అసలు వాళ్ళకి ఎలాంటి క్లూస్ లభించినట్లే తెలియదు. హత్య జరిగింది, అత్యాచారం జరగలేదు. కానీ హత్య జరిగిన కారణాల పదవులతో పాటు మాత్రం వాళ్ళకు స్వీకరించే పని మాత్రం అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే అక్కడ మొబైల్ సిగ్నల్ పనిచేయడంతో మాత్రం ఈ విచారణ కాస్త ఆలస్యం. వీళ్ళు మాత్రం ముఖ్యంగా కుటుంబ సభ్యులు అయితే ఎవరైనా అందరినీ కూడా అనుమానిస్తున్నారు. వారి పాత్రపై మాత్రం క్లియర్ గా కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ సాంకేతిక ఆధారాలు మాత్రం లభించట్లేదు వీరు. అయితే ఒకవైపు మాత్రం కుటుంబ సభ్యులు మా చెల్లిని మేము చంపుకునే ఆ పరిస్థితి మాకు లేదు, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు, మేమైతే అలాంటి పరిస్థితికి దారుణానికి ఒడిగట్టలేమంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ మరోవైపు మాత్రం ఇక్కడ లోకేష్ కాదనేది మాత్రం పోలీసులు కరాఖండితంగా చెప్పారు. అంటే ఎవరు చేశారు, కుటుంబ సభ్యుల పాత్రపై మాత్రం మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత లోకేష్ ఎప్పుడైతే లేదని తేలిన తర్వాత మాత్రం 2వ పాయింట్ లో ఇమ్మీడియట్ గా మాత్రం కుటుంబ సభ్యులపైనే మాత్రం మొత్తం విచారణ మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎవరు కూడా పోలీసులు విచారించలేదు, కనీసం అదుపులే కూడా తీసుకోలేదు. అయితే కుటుంబ సభ్యులు వీళ్ళు అన్న కాకోకుండా మరెవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళారా, అసలు అక్కడ హత్య జరిగింది కానీ ఎవరు చేశారనేది మాత్రం ఇప్పటివరకు పోలీసులు వీటిని ఎక్కడ తేల్చలేదు. వాటి ధృవీకరించే పని అసలు వాళ్ళ ధృవీకరణకు రాలేదు. హత్య మాత్రం జరిగింది కానీ ఎవరు చేశారనే అంశంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు మాత్రం కొన్ని సాంకేతిక ఆధారాలకు సేకరించడం తెలుస్తోంది. గండికోటలోకి కొందరు వ్యక్తులు వెళ్ళినట్టు కొంచెం అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఒక కారులో ఒక 8 మంది వెళ్ళినట్టు ప్రాథమికంగా మాత్రం గుర్తించారు. అయితే వాళ్ళు బాలిక కుటుంబ సభ్యులా లేదంటే మరెవరైనా పర్యాటకులా, అయితే పర్యాటకులు అక్కడ ఎవరు కూడా బాలికను హత్య చేసే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ సంబంధించిన బాలిక కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడికి వెళ్ళి ప్రాథమికంగా తనపై దాడి చేసినట్లు కొంచెం గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకంటే బాలిక ఒంటిపై కొన్ని స్వల్ప గాయాలైనట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. తలతో పాటు అరికాల పైన కూడా కొన్ని గాయాలు ఉన్నట్టు కూడా కొన్ని గుర్తించారు. అయితే ఖచ్చితంగా వీటితో పాటు బాలిక లివర్ పూర్తి డ్యామేజ్ అయింది. అంటే బాలికను కొట్టి చంపారా, బాలికను కేవలం వాళ్ళు మందలించేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో బాలికపై దాడి చేయడంతో బాలిక మృతి చెందిందా లేదంటే వాళ్ళు వాంటెడ్ గా చంపారా, ఇది మాత్రం విచారణ సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు సేకరించి ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి మాత్రం పోలీసులు వెల్లడించే అవకాశం ఉంటుంది. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. సో గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్య కేసు రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే పోలీసులు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. సో ఫస్ట్ రోజు లోకేష్ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతని బైక్ పైన అమ్మాయి వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే దాంతో అమ్మాయి హత్యతో పాటు అత్యాచారం చేశారా అనేది కూడా ఒక యాంగిల్ తీసుకున్నారు. ఆ తర్వాత అందులో రేప్కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు, రేప్ జరగలేదు అంటూ కూడా పోలీసులు దాన్ని రూల్ అవుట్ చేశారు. అదేవిధంగా లోకేష్ పైన అనుమానం ఏదో ఉందో ఆ హత్యకి లోకేష్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లకు సంబంధించి పరువు హత్య ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఈ అనుమానాల నుంచి వచ్చిన తర్వాత అమ్మాయి తరపున తల్లిదండ్రులు అదేవిధంగా సోదరుడు కూడా మాట్లాడాడు.
అంత దౌర్భాగ్యం మాకు కలగలేదు, నా ఇంకో చెల్లి ఉంది, తను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది, తను ఇప్పుడు ఇంట్లోనే ఉంది అంటూ కూడా మాట్లాడడం. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఒక అన్న చంపితే బట్టలు లేకుండా తన చెల్లిని చంపుతాడా అంటూ కూడా వాళ్ళు చాలా భావోద్వేగానికి లోనే కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. సో దీంతో అటు ప్రియుడు కాకుండా కుటుంబ సభ్యులు మేము కూడా చంపలేదంటున్నారు. ఇక మరో మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అక్కడ, ఒకవేళ ఉంటే వాళ్ళు చంపాల్సిన పరిస్థితి, ఒక ఇంటర్ చదివే అమ్మాయి, అది కూడా 17-18 సంవత్సరాల అమ్మాయిని చంపే అవసరం వాళ్ళకి ఏముంటుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించారు. సో దీంతో ఇవాళ ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.